మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు వాటిలో ఫలితాలు స్పష్టంగా వచ్చేసాయి. ఒకచోట బీజేపీ అభ్యర్థి ఓడిపోయాడు, ఒకచోట గెలుపు సాధించాడు. గెలుపు సాధించింది కరీంనగర్, మెదక్, దీనికి సంబంధించినటువంటి ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ నియోజకవర్గంలో గెలుపు. అలాగే నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో అక్కడ బీజేపీ అభ్యర్థి ఓటమి పొందడం అనేటటువంటిది జరిగింది. అయితే అందరి చూపు దేని మీద ఉందంటే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ. ఇది కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఈ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం ఇంకా ఉత్కంఠభరితంగానే సాగుతుంది లెక్కింపు అనేటటువంటిది. ఇంకా బహుశా ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి సమయానికి కూడా ఇంకా ఏమీ తేలలేదు. మొదటి ప్రాధాన్యత ఓటు అక్కడ దాదాపు 2,24,000 ఓట్లు పై చిలుకు పోలయ్యాయండి. మొత్తం ఎన్నున్నాయి అక్కడ? 3,55,158 ఓట్లలో 2,24,000 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లో 50% దాటి ఎవరికైతే వస్తాయో తర్వాత రెండో ప్రాధాన్యత ఓటు, మూడో ప్రాధాన్యత ఓటు లెక్కించాల్సినటువంటి అవసరమే ఉండదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇట్లా ఉంటాయన్నమాట అంచెలుగా ఓట్ల లెక్కింపు అనేది. కానీ ఇక్కడ విచిత్రంగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, అలాగే మన నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, వీళ్ళిద్దరికీ కూడా ఎవరికి మొదటి ప్రాధాన్యత ఓట్లో 50% రాలేదు. మూడో అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, బీఎస్పీ. సో ఆ మూడో అభ్యర్థికి కూడా రాలేదు. ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపుకు వెళ్ళారు. దీంట్లో ఏం జరుగుతుందో ఏమిటనేది చూడాలి. కానీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 11 రౌండ్ల దాకా భలే ఉత్కంఠగా ఇంకా టెన్షన్గానే జరిగింది. మొదట 5 రౌండ్లలోనూ వరుసగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యతలో కొనసాగితే అనూహ్యంగా 6వ రౌండ్ 7వ రౌండ్కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఆధిక్యతలోకి వచ్చింది. తర్వాత 10వ రౌండ్కి వచ్చేటప్పటికి మళ్ళీ మార్పు వచ్చింది. మళ్ళీ అంజిరెడ్డి పుంజుకున్నాడు 10వ రౌండ్లో, 11వ రౌండ్లో. మొత్తం మీద ఇద్దరికి 4-5 వేల ఓట్ల తేడా తప్ప అంతకుమించి లేదు. కానీ ఎవరికి మొదటి ప్రాధాన్యత ఓట్లో 50% రాకపోవడం వల్ల రెండో ప్రాధాన్యత ఓట్లోకి వెళ్ళింది. ఎలిమినేషన్ రౌండ్ అనేటటువంటిది కూడా సాగింది. దాదాపు ఇప్పటికే 20 మంది 25 మంది పైన ఇక్కడ దగ్గర 56 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో 20-30 మందిని ఆల్రెడీ ఎలిమినేట్ చేశారు. ఆల్రెడీ బీఎస్పీ క్యాండిడేట్ కూడా ఎలిమినేట్. ఆయనకి మొదటి ప్రాధాన్యత ఓట్లు దగ్గర 50,000 దాకా వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇంకా పూర్తిగా వివరాలు నేను సరిగ్గా చూడలేదు. కానీ ఇక్కడ చూడండి విచిత్రంగా, ఇక్కడ మనం రాజకీయం గురించి మాట్లాడుకోవాలి. ఎవరు గెలుస్తారు అంటే అంజిరెడ్డి బహుశా గెలవచ్చు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓడిపోవచ్చు. చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ సీట్ని. అసలు బండి సంజయ్ లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు తొడకొట్టి మరీ ఛాలెంజ్ విసిరారు. ఎవరికి? రేవంత్ రెడ్డికి. నువ్వు దీన్ని రెఫరెండంగా భావిస్తావా? నీ 14 నెలల పరిపాలనకు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉందో, ఈ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక, ఈ ఫలితాన్ని నువ్వు రెఫరెండంగా భావిస్తావా? దీంట్లో ఓడిపోతే నువ్వు ఓడిపోయినట్టే లెక్క, మొత్తం నీ పార్టీ అంతా ఫెయిల్ అయిపోయినట్టే లెక్క, నీ పాలన అంతా ఫెయిల్ అయిపోయినట్టే లెక్క, దీన్ని రెఫరెండంగా భావిస్తావని చెప్పి ఛాలెంజ్ విసిరారు వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ ఎన్నిక, అందులోనూ ఎక్కడ ఎమ్మెల్సీ ఎన్నిక? బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిచినటువంటి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో నుంచే ఎక్కువగా బీజేపీకి బలం ఉంది. అక్కడ వాళ్ళు బీజేపీ వాళ్ళు తమ అభ్యర్థిని గెలిపించుకోకపోతే వాళ్ళే ఓడిపోయినట్టు లెక్క.
కాంగ్రెస్ గెలిస్తే నిజంగా అది గెలిపే. అయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హోరాహోరీగా పోటీ ఇస్తున్నాడు అన్నమాట అంజిరెడ్డికి, నరేందర్ రెడ్డి. ఇక్కడ ఒక్క విషయం మనం మాట్లాడుకోవాలి. అది రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అందామా, లేదా వ్యూహాల్లో ఏదో పొరపాటు జరిగిందందామా? ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ఒక పక్క క్యాస్ట్ సెన్సస్ చేసి బీసీలకు ఈ కులగణన ఆధారంగా స్థానిక ఎన్నికల్లో 42% నేను రిజర్వేషన్స్ ఇస్తానని చెబుతూ, దానికి సంబంధించినటువంటి బిల్లును చట్టరూపం కల్పిస్తానని చెప్తూ, అలాగే విద్యా ఉపాధి రంగాల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని పట్టుబడుతూ కేంద్రం మీద కూడా ఒత్తిడి తెస్తానని చెబుతూ ఇంత వాదన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరోపక్క ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ప్రకారం వారి జనాభా నిష్పత్తి ప్రకారం మాలలకు మాదిగలకు ఇంత పర్సెంట్ నేను ఇక్కడ రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఆయన కులగణన చేసి వారి యొక్క ఎస్సీ ఉపకులాల జనాభా నిష్పత్తి ప్రకారం వారికి నేను రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి ముందుకు వచ్చి ఇంత విప్లవాత్మకమైనటువంటి చర్య తీసుకున్నప్పటికీ కూడా విచిత్రంగా ఈ ఎన్నికల్లో ఎస్సీలు బీసీలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు, అనుకూలంగా లేరు. దిస్ ఈజ్ ద ట్రాజడీ. ఇది విషాదం. మరి ఇంత విప్లవాత్మకంగా మీరు ముందుకు వెళ్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు, మీరు బీసీలని ఎందుకు ఓన్ చేసుకోలేదు? బీసీ సంఘాలు అటు బీఎస్పీకి లేదంటే బీజేపీకి ఎక్కువగా అనుకూలంగా ఉన్నట్టుగా వార్తలు ఎందుకు వచ్చినాయి? అసలు బీఎస్పీ మీరు ఎస్సీ సంఘాలన్నింటినీ కూడా మీరు అదుపులోకి తీసుకుని ఉంటే, ఎస్సీలను మీరు హక్కున చేర్చుకున్నారన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఎస్సీల్లో కలిగి ఉంటే బీఎస్పీ అభ్యర్థికి ఇన్ని వేల ఓట్లు ఎలా పోలయ్యాయి? ఇది కదా ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆత్మమథనం చేసుకోవాలి, ఆత్మచింతన చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున. ఒక పక్క ఎస్సీలకి బీసీలకి మీరు యోధులుగా మేము నిలబడ్డాం, వాళ్ళ వేన్గార్డ్స్గా మేము నిలబడ్డాం, వాళ్ళ హక్కుల కోసం మేము పోరాడటానికి మేము కృషి చేస్తున్నాం అని చెప్పి కేంద్రంలో రాహుల్ గాంధీ దగ్గర నుంచి తెలంగాణలో రేవంత్ రెడ్డి దాకా అందరూ మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, ఈ సందర్భంగా ఎస్సీలు బీసీలు అధిక సంఖ్యలో మీకు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? ఎక్కడ తప్పు జరిగింది? ఎక్కడ లోపం జరిగింది? దీని నుంచి గుణపాఠం తీసుకుంటారా? దీని నుంచి అంచనాలు వేసుకుంటారా? భవిష్యత్తులో దీని మీద ఎలాగూ రేపొద్దున బీజేపీ క్యాండిడేట్ కానీ ఈ రోజున గెలిచినట్టు ప్రకటన వచ్చిన వెంటనే మరుక్షణమే ఇక బీజేపీ ఎదురుదాడి ప్రారంభిస్తుంది, దండయాత్ర ప్రారంభిస్తుంది, కాంగ్రెస్ పని అయిపోయింది, ఇక ఏమీ లేదు, చూసారా కాంగ్రెస్ క్యాండిడేట్ని మేము మట్టి కరిపించామని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. ఇదంతా ఒకటి. కాంగ్రెస్ ఎస్సీ బీసీ వర్గాలను ఎందుకు దగ్గర చేసుకోలేకపోయింది అనేటటువంటిది అత్యంత కీలకమైనటువంటి ప్రశ్న ఇది. ఇదంతా ఇలా ఉంచితే అసలు విచిత్రంగా 10 ఏళ్ళు అధికారంలో ఉండి నిన్నగాక మనం ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ ఒక్క స్థానంలో కూడా పోటీకి అభ్యర్థిని నిలబెట్టలేకపోవడం ఏంటి? వాళ్ళ వ్యూహం ఏంటి? వాళ్ళ ఎత్తుగడ ఏంటి? అంటే వాళ్ళ అభ్యర్థులు పోటీలో లేకుండా వాళ్ళు ఎవరికి మద్దతు ఇచ్చినట్టు? కాంగ్రెస్కి అయితే మద్దతు ఇవ్వరు కదా. వాళ్ళ ప్రజలకి, వాళ్ళ ఓటర్లకి ఎవరికి కూడా కాంగ్రెస్కి ఓటేయండి అని చెప్పలేరు కదా వాళ్ళు. మరి ఎవరికి ఓటేయమని చెప్తారు? కాంగ్రెస్ని ఓడించమంటే ఎవరిని గెలిపించమని అర్థం? బీజేపీని గెలిపించమనే కదా అర్థం. సో ఈ విధంగా వాళ్ళు బీజేపీని పరోక్షంగా గెలిపించినా లేదా బీఎస్పీకి పరోక్షంగా సహాయం చేసినా కాంగ్రెస్ పార్టీకి ఓటమికే వాళ్ళు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కానీ దీనివల్ల తమ ఉనికి ఎంత కోల్పోతున్నామో, తమ ప్రాభవాన్ని ఎంత కోల్పోతున్నాము, తాము రాజకీయంగా ఎంత అపహాస్యం పాలవుతున్నాము అన్న విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు కూడా గమనించుకోలేకపోయారు. ఇది పెద్ద ట్రాజడీ ఫర్ ద బీఆర్ఎస్ లీడర్స్. అందరికీ ట్రాజడీయే. సో బీజేపీ చాలా బలంగా ఉన్నటువంటి ప్రాంతంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికని గెలవడం అనేటటువంటిది పెద్ద విచిత్రం ఏమి కాదు. కానీ దాన్ని రెఫరెండంగా భావించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం నేర్చుకోవాలి. ఇక్కడ బీఆర్ఎస్ అనేటటువంటిది టోటల్గా చేతులు ఎత్తేసినటువంటి ఆ వైఫల్యం అయితే మనకు కనిపిస్తుంది మిత్రులారా. ఇప్పుడు ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ
ఇక ఈ రెండే ప్రధాన ప్రత్యర్థులు, ప్రధానంగా రాజకీయంగా అటు ఒక శక్తి ఇటు ఒక శక్తి కేంద్రీకృతమై ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ అనేటటువంటిది లేదు అని చెప్పడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఒక రకంగా మనకి చెబుతున్నాయా అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. సో తెలంగాణలో ఇది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా అర్థమవుతుంది ఏమిటయా అంటే, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండే ప్రధాన ప్రత్యర్థులుగా మిగిలాయి. బీఆర్ఎస్ లేదు. బీఆర్ఎస్ ఈ విధంగా పరోక్షమైనటువంటి ఈ డ్రమటిక్ పాలిటిక్స్ ఏవైతే చేద్దాం అనుకుంటుందో తద్వారా తన చేతులతో గొడ్డలితో తన కాళ్ళనే నరుక్కున్నట్టు అవుతున్నది. అది వాళ్ళు ఏ పాఠాలు నేర్చుకుంటారో మనకు తెలియదు, కానీ కాంగ్రెస్ని ఓడిస్తే చాలు, మేము గెలవకపోయినా పర్వాలేదు, అసలు మేము ఉనికిలో నిలవకపోయినా పర్వాలేదు, కాంగ్రెస్ పోతే మాకు అంతే చాలు అని అనుకోవడం అనేటటువంటిది. ఇప్పటికే రాజకీయ ఊహాగానాలు ఊపందుకున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసిపోయాయని చెప్పి ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో చెప్తున్నాడు. ఇది ఈ రోజున ఇంకా స్పష్టమైంది. ఏది ఏమైనప్పటికీ మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఈ ఈ ఈ ఎమ్మెల్సీ ఎన్నిక నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠం, తను చేస్తున్నటువంటి పనులు, తాము ఎవరికైతే ప్రయోజనాలు చేకూరుస్తున్నామని చెప్పి రోజు చెప్పుకుంటున్నారో వాళ్ళని తమ వైపు లాక్కోలేకపోయారు. తమ వైపు మద్దతుని వాళ్ళ నుంచి తమ వైపు కూడగట్టుకోలేకపోయారు. ఇది ఘోరమైనటువంటి కాంగ్రెస్ వైఫల్యంగానే మనం భావించాలి. చూడాలి ఈ ఎమ్మెల్సీ ఫైనల్ రిజల్ట్ ఎట్లా ఉంటుంది ఏమిటి అనేది, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ రిజల్టు. ఏది ఏమైనా తెలంగాణలో చాలా రసవత్తరంగా ఈసారి సాగినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కాకుండా రాబోయేటటువంటి ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి అసెంబ్లీలో ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి ఆ ఎన్నిక అనేటటువంటిది మరికొంత కీలకంగా మారనుంది. ఈ ఎన్నిక మాత్రం చాలా విచిత్రంగా అయితే జరిగిందండి. ఫలితం ఎలా ఉంటుందో ఏమిటో కానీ అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మొత్తానికి హోరాహోరీగా దెబ్బలాడుకుంటున్నాయి. మధ్యలో బీఆర్ఎస్ నవ్వుతోంది. ఇది మిత్రులారా. థ్యాంక్ యూ.